వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ఒకప్పుడు 10 మంది కలిసి కూర్చొని మాట్లాడుతూ ఉండేవారు. ఎప్పుడైనా కలిసినప్పుడు ఎలా ఉన్నారు, ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు, అంతా ఓకేనా, ఈ విధంగా మాట్లాడేవారు. కానీ ఇప్పుడు హాయ్ మామ అంటున్నారు, మొబైల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. సో అది కూడా ఇట్లా చూస్తే ఇంకా పక్కన ఎవరున్నారు అనేది కూడా పట్టించుకోరు. ఇట్లా మొబైల్ చూడడం వల్ల కూడా కొన్ని రకాల డిసీజెస్ అటాక్ అవుతూ ఉన్నాయని చెప్పేసి ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మధురిమా నాయుడు గారు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం నేను వచ్చేసి పద్మజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నాను. ఈ మొబైల్స్ ఎక్కువగా చూడడం వల్ల ఎలాంటి డిసీజెస్ అటాక్ అవుతాయి, అదేవిధంగా ఎట్లా చూసే రైట్ పొజిషన్ ఏంటనేది మేడం అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, నమస్తే అండి. హాయ్ నవీన్. మ్యామ్, మనం యాక్చువల్గా మామూలుగా ఎప్పుడు మనం ఇంటర్వ్యూ ఈ పొజిషన్లో ఉండేవాళ్ళము. ఒకసారిగా ముందు నేను రాగానే నవీన్ చైర్స్ ఇట్లేసేయండి అని చెప్పేసి అన్నారు. సో ఏంటా ఎందుకు అనుకున్నా. తర్వాత మీరు ఆఫ్ ది రికార్డ్ నాతో ఈ పోస్టర్ చూపించాలి మనం వాళ్ళకి అన్నప్పుడు నిజంగా చాలా మంచి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఎందుకంటే ఒకప్పుడు అట్లా బయటికి వెళ్తా ఉంటే అందరి జేబులో పెన్ను ఉండేది, అంటే ఓ కాలంలో. ఇప్పుడు మొబైల్ ఉంటా ఉంది, చేతిలో మొబైల్ ఉంటా ఉంది. సో అసలు మనం ఈ మొబైల్స్ చూడడం వల్ల మనకి ఎట్లాంటి డిసీజెస్ అటాక్ అవుతా ఉన్నాయి? అంటే మెయిన్గా మొబైల్ చూడడం వల్ల ఏంటంటే మనకి టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అని ఒకటి వస్తుందండి. అంటే ఇప్పుడు ఈ బ్రౌజింగ్ కండిషన్స్లో మామూలుగా వీడియోస్ చూసేటప్పుడు, చాటింగ్ చేసేటప్పుడు నెక్ అనేది తెలియకుండా మనకి ఇలా అయిపోద్ది అనమాట. నెక్ ఇలా చూసుకుంటూ మొత్తం బ్రౌజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఓకే. సో దీనివల్ల ఏమవుతుందంటే నెక్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్ పెయిన్ ద్వారా మళ్ళీ ఏంటంటే మనకు వచ్చే నెక్లో ఉండే నరాలు ఒక భుజానికే కాదు, సో తలకు కూడా వెళ్తాయి. కాబట్టి దానివల్ల హెడ్ ఏక్ రావడము, నెక్ స్టిఫ్నెస్ రావడం, అంటే ఎక్కువసేపు వంగి సెల్ ఫోన్స్ చూసిన, సీరియల్స్ చూస్తూ ఉంటారు, చాటింగ్లు చేస్తూ ఉంటారు, బ్రౌజింగ్స్ చేస్తూ ఉంటారు. మన వర్క్ మన ల్యాప్టాప్ వర్క్లో కూడా గంటల తరబడి రాంగ్ పోస్చర్స్ చేయడం వల్ల ఏంటంటే ఈ సిమ్టమ్స్ అన్ని వస్తాయన్నమాట. కొన్నిసార్లు ఇంకా ఎక్కువ అడ్వాన్స్డ్ స్టేజ్లో ఏంటంటే నెక్ నుంచి షూటింగ్ కూడా పెయిన్ వచ్చి లాగేస్తుంది అంటుంటారు. వాళ్ళకి ఏంటంటే హార్ట్ ప్రాబ్లం ఏమో అని చెప్పేసి అన్ని టెస్టులు చేసేస్తారు కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోయి. కానీ మళ్ళీ న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, ఇది నరాలకు సంబంధించిన డిసీజ్ ఏమో అని చెప్పేసి. కానీ అక్కడ చూసిన తర్వాత కూడా ఆర్తోను కలవండి అని చెప్తా ఉన్నారు. సో అంటే ఇది ఎట్లా ఈ బోన్ మీద ఇంపాక్ట్ అవుతుందా మనం ఇట్లా చూడడం వల్ల? అవునండి. ఇప్పుడు ఇది న్యూట్రల్ పొజిషన్ ఆఫ్ నెక్ అండి. స్ట్రైట్ గా ఉంటుంది న్యూట్రల్ పొజిషన్ అనేది. మీరు ఎప్పుడు ఎవ్రీ 15 degreesకి మీరు ఇట్లా బెండ్ చేసి చేస్తూ ఉంటే ఏంటంటే వెయిట్ అనేది ఎక్కువ పడిపోద్ది. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు చెప్తాను, దీంట్లో ఏంటంటే ఇప్పుడు నెక్లో చూసుకుంటే ఈ కర్వేచర్ ఉంటుంది చూసారు కదా, ఆ కర్వేచర్ అనేది పోద్ది. సో ఆ కర్వేచర్ పోయి స్ట్రైట్ అయిపోద్ది అనమాట స్పైన్. అది మనకి ఎక్స్రేలో కనబడుతుంది. అండ్ ఈ మధ్యలో మెత్తటి కంట్రం చూసారు కదా డిస్క్ అనేది, అది ఆ పొజిషన్లో ఉండాలి. మీరు వంగి సెల్ ఫోన్స్ చూడడం వల్ల ఏంటంటే క్రమేణా ఈ డిస్క్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఈ మెత్తటి కంట్రం చూస్తున్నారు కదా, ఈ డిస్క్ అనేది బయటకు వచ్చేసి ఈ ఎల్లో కలర్ నరం మీద మీరు ఒత్తిడి పడిపోతుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే మీకు సర్వైకల్ స్పాండిలోసిస్ రావడం, స్లిప్ డిస్క్ రావడం, ఇవన్నీ మీకు జరుగుతుంది. షూటింగ్ పెయిన్ రావడం. ఈ మధ్య కాలంలో ఎక్కువగా మన పద్మజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కి వచ్చే పేషెంట్స్ ఎవరండి? అంటే ఈ ప్రాబ్లంతో ఎక్కువ వస్తున్నారా? తప్పకుండా వస్తారు. అంత ఐటీ పీపుల్ అంత పాపం ఈ తెలియక రాంగ్ పోస్టర్స్ చేయడం వల్ల, ఇంకా మళ్ళీ ఏంటంటే అందరూ సెల్ ఫోన్స్ వస్తున్నారు కాబట్టి నాకు వచ్చే ఓపీల్లో 50% నెక్ పెయిన్స్ కూడా వస్తాయి. ప్రీవియస్ వచ్చేసేసి సిస్టమ్ ముందు ఎట్లా కూర్చొని చూడాలి అన్నప్పుడు కూడా పెట్టారండి. అంటే లేదు, మీరు చెప్పింది కరెక్ట్ అండి, మేము కూడా ఇదే పోస్టర్లోనే చూస్తూ ఉన్నాము, కానీ చెప్తా ఉన్నారు కానీ మార్చుకోలేకపోతా ఉన్నాం అంటున్నారు. సో అది కూడా ఒక పెద్ద రాంగ్, అంటే తప్పు అని తెలిసినా కూడా మార్చుకోలేకపోతారు. లాస్ట్ ఏంటంటే ఇవన్నీ కానీ పాటించలేదు అనుకోండి, మనం చెప్పే ఈ కరెక్షన్ ఆఫ్ పోస్టర్స్ కానీ పాటించలేదంటే ఇంకా అడ్వాన్స్ స్టేజ్లో డిస్క్ బయటకు వచ్చినారా, మీద కంప్లీట్గా కంప్రెషన్ మైలోపతి వస్తే మాత్రం we can't do anything. అలాంటి కేసెస్లో సర్జరీ అనేది చేయాలి, ఎంఆర్ఐ చేయించిన తర్వాత, డయాగ్నోస్ డాక్యుమెంటేషన్ అయినాక. ఇప్పుడు ఇది కరెక్ట్ పోస్టర్ అనేది మొబైల్ చూడడం అనేది ఇదా అంటే ఇట్లా పెట్టుకొని చూడాలి? అంటే ఎప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు ఇలా చూస్తున్నారు కదా, ఇది ఇట్లా చేయకూడదు. సో ఎప్పుడు కూడా ఏంటంటే మీ ఐ లెవెల్ ఇలా ఉండాలి. ఎంతసేపు అని ఇలా ఉండలేము. సో ఇలాంటి సపోర్ట్ తీసుకొని ఇలాగా బ్యాక్ నెక్ కి సపోర్ట్ తీసుకొని ఇలా అన్నా చూసుకోవాలి, అట్లీస్ట్ ఈ లెవెల్లో అన్నా చూసుకోవాలి. ఇలా మాత్రం చేస్తే మాత్రం ఎవ్రీ 15 degrees మీరు బెండ్ అయ్యే కొద్దీ క్వాడ్రబుల్ వెయిట్ మీ నెక్ మీద వెయిట్ పడిపోద్ది, విచ్ ఇస్ ఎ డిసాస్టర్. చెప్పడానికి బాగానే ఉంది కానీ ఇట్లా పెట్టి చూస్తే అదేదో ఎవరికో ఫోటో తీసుకుంటా ఉన్నారు అన్నట్లు రాంగ్ సైన్ వెళ్ళిపోద్ది. లేదు బట్ ఏంటంటే ఏం చేస్తామండి, ఇంకా మళ్ళీ వాళ్ళు చెక్ చేస్తే లైట్ కానీ, బట్ ఇది మాత్రం కంపల్సరీ మెయింటైన్ చేయాలి. మెయిన్ ఏంటి మ్యామ్ ఇక్కడ పద్మజ హాస్పిటల్లో ఇంకా ఏమేమి సర్జరీస్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి? మనకి ఆర్థోపెడిక్ అండి. మెయిన్గా ఆర్థోపెడిక్లో ట్రామా,
రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, స్పోర్ట్స్ ఇంజరీస్, నీ రీప్లేస్మెంట్ చేస్తాం, హిప్ రీప్లేస్మెంట్స్ చేస్తాము, అన్ని టైప్స్ ఆఫ్ సర్జరీస్ చేస్తామండి. మన స్పైన్ కూడా చేస్తాం. అదే కాకుండా మనకి కార్డియాక్ కూడా ఉందండి, కార్డియాలజీ. అండ్ ఎవరైతే హార్ట్ పెయిన్స్ వచ్చేసి ఎస్ఓబీస్ వచ్చినప్పుడు మన దగ్గర అన్ని టైప్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి. యాంజియోగ్రామ్ చేస్తాం, స్టెంట్ ప్లేస్మెంట్స్ చేస్తాం, పేస్ మేకర్స్ ఇన్స్టలేషన్ కూడా చేస్తారండి. ఇక్కడ హర్షవర్ధన్ గారు డాక్టర్ గారు ఉన్నారు, అది ఆయన చేస్తారు. ఇక్కడ క్యాత్ ల్యాబ్ ఉంది కదా మన దగ్గర, ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది. 50 బెడెడ్ హాస్పిటల్ కి క్యాత్ ల్యాబ్ ఈ ఏరియాలో ఇదే ఫస్ట్ అనుకుంటా నాకు తెలిసినంత వరకు. 75 బెడెడ్ 100 బెడెడ్ ఇస్తారు. మాకు ఇంకా కూడా 3 బ్రాంచ్లు ఉన్నాయి, అవన్నీ పెద్ద బ్రాంచ్లే. ఇది ఒక్కటి కొంచెం చిన్నదైనా వీ హ్యావ్ క్యాత్ ల్యాబ్ హియర్ అన్నమాట. ఇది మొత్తం మీద చూసారు కదా, మనము నిత్య జీవితంలో చేసే చిన్న చిన్న మిస్టేక్ల వల్లే మనం ఎప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చే విధంగా ఉంటుంది. ఇది ఇప్పటికైనా మనం చూసే మొబైల్ విధానం మనం మార్చుకోకపోతే ఫ్యూచర్లో సర్జరీ కూడా పడవచ్చు అని చెప్పేసి ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మధురిమా నాయుడు గారు చెప్తున్నారు. మీలో ఇప్పటికే ఇట్లాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయి అని అంటే సర్జరీ వరకు వెళ్లకుండా మెడిసిన్స్తోనే, అదేవిధంగా కొన్ని రకాల ఇంజెక్షన్స్తోనే దీని నుంచి మనం బయటపడవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే హాస్పిటల్ వారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ నవీన్.